మద్యం స్కామ్లో 11 కోట్లు డబ్బులు ప్రజాధనాన్ని ఎట్లా ఈ 11 అనేది పాపం జగన్మోహన్ రెడ్డికి ఎంటబడినట్లుంది. 11 ఎలక్షన్లో 11 సీట్లే వచ్చినాయి. మద్యం స్కామ్లో కూడా 11 కోట్లే దొరికినాయి. ఏదేమని నేను ఒకటే చెప్పదలుచుకున్నా, ఇవాళ 3,500 కోట్ల రూపాయల స్కామ్ అన్నారు. మరి ఒక 10% లేదంటే ఒక 500 కోట్లు పక్కకు పోయినా పోయింటాయి. మిగతా 3,000 కోట్ల రూపాయలు ఎక్కడున్నాయో పట్టుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. కాబట్టి నేను అనేది ఒకటే, ఇవాళ ప్రజల తరఫున మేము అడుగుతూ ఉన్నాం. అంత పెద్ద ఎత్తున స్కామ్ జరిగిందని మీరే అన్నారు. హైదరాబాద్లో దాచిపెట్టారన్నారు, బెంగళూరులో ఆస్తులు కొన్నారన్నారు, దుబాయ్లో దాచిపెట్టారన్నారు. ఈ డబ్బులు ఎక్కడున్నా సరే ఆ 3,000 కోట్ల రూపాయలు మీరు కాన్ఫిస్కేట్ చేయాలి. ఆ పట్టుకొని ప్రభుత్వ ఖజానాకు జమ చేయాలి. మీరు అది జమ చేయకుండా ఏదో మేము కేసులు పెట్టాము, 12 మందిని అరెస్ట్ చేశాము, ఇంకా పెద్ద చేపను కూడా అరెస్ట్ చేశామంటే మీరు పెద్ద చేపను చేయండి, తిమింగలం చేయండి, అరెస్ట్ చేసే మాకేం అభ్యంతరంలే. కానీ ప్రజాధనాన్ని ప్రజల ఖజానాకు జమ చేయాలి. ఆ రకంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని. పోలీసులకు కూడా ఇప్పుడు వేరే పనేం లేదు, అదొక పని చేయండి చాలు.